హాయ్ అండి. చికెన్ కర్రీ చాలా రకాలుగా, చాలా విధాలుగా కూడా వండుకోవచ్చు కదండీ! ఈరోజైతే నేను చాలా సింపుల్‌గా మంచి గ్రేవీతో నా పద్ధతిలో అయితే మీకు చికెన్ కర్రీ అయితే చూపిచ్చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ అండి. అదిరిపోతుంది. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోతాము. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక నేను 2 ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్‌లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. దాంట్లోనే 2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, అది కూడా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించాక ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలా టమాటా కూడా మగ్గాక మనం నీట్‌గా కడుక్కున్న చికెన్ ఉంటది కదా! ఆ చికెన్ కూడా ఏసేసుకొని వాటర్ పైకొచ్చేదాకా ఒకసారి మగ్గించుకోవాలండి. ఆ మగ్గిన దాంట్లోనే 2 స్పూన్ దాకా నేను కారం తీసుకుంటున్నాను. మీ స్పైస్ తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా ఏసేసుకున్నాను. దాంట్లోనే గుప్పుడు కరివేపాకు, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇష్టమైతే ఏసుకోవచ్చు. లేకపోతే లేదండి. పచ్చిమిర్చి కూడా ఏసేసుకొని కొంచెం వాటర్ ఏయటం స్కిప్ అయిందండి. వాటర్ కూడా ఏసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ కర్రీ అయితే దగ్గరికొచ్చేస్తది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.